సో సంక్రాంతికి 3 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ అలానే గేమ్ చేంజర్. ఈ మూడిట్లో ఏది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారు? సంక్రాంతికి వస్తున్నాం అయితే ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ గానీ అందరికి గానీ బాగా కనెక్ట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఎంటర్టైన్మెంట్ తో పాటు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి తగ్గట్టే ఉంటుంది అనిపిస్తుంది. అట్లాగే గేమ్ చేంజర్ కూడా సెకండ్ ప్రియారిటీ అనిపిస్తుంది. ఎందుకంటే అందులో మాస్ ఎలిమెంట్స్ గానీ సోషల్ మెసేజ్ గానీ అంతా బాగున్నాయి. సంక్రాంతికి వస్తున్నాము ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే అందులో సాంగ్స్ అనేవి చాలా బాగున్నాయి. ఎందుకంటే మళ్ళీ విలేజ్ వాతావరణం అంటే సేమ్ సంక్రాంతికి సినిమా వస్తుంది కాబట్టి అందరికి కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. డాకు మహారాజ్ టీజర్ అంటే ట్రైలర్ కూడా వచ్చేసింది. ఆ ట్రైలర్ కూడా చాలా బాగుంది. అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ అనేటోళ్ళు అంటే పండుగ చేసుకునే లెక్క ఉన్నాయి, మాస్ ఎలిమెంట్స్ లెక్క. సో అంటే మూడు నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అయితే అనిపిస్తుంది. సంక్రాంతికి నాకు తెలిసి 3 సినిమాలు కలిపి 1000 కోట్లు వసూలు చేయాలని అనుకుంటున్నా. సో ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాస్ లో గేమ్ చేంజర్ తో డైరెక్టర్ శంకర్ మరోసారి మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారు అని మీరు అనుకుంటున్నారా? ట్రైలర్ చూస్తేనైతే కంబ్యాక్ ఇచ్చేటట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా భారతీయ సినిమా చూసినాక ఆ దెబ్బనైతే నాకు ఉన్నదని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో శంకర్ గారితోనే అంటే సుజాతనో ఎవరో అంటే రైటర్ పనిచేసిండు. తర్వాత రోబో కార్ నుంచి 2.0 గానీ మన భారతీయ 2 గానీ అంతా అంటే స్క్రీన్ ప్లే వైజ్ గా అంత గ్రిప్పింగ్ గా లేదని నాకు అనిపించింది. అంటే కొన్ని సీన్స్ మంచిగా ఉన్నా గానీ, కానీ గేమ్ చేంజర్ అయితే స్టోరీ మన కార్తిక్ సుబ్బరాజ్ కాబట్టి సినిమా అంటే నాకు తెలిసి ఇన్ని 3 years టైం తీసుకున్నారు కాబట్టి మ్యూజిక్ పరంగా కానీ ఎమోషన్ వాల్యూ ఉంటే కన్ఫర్మ్ గా హిట్ అయితే అనిపిస్తుంది. సో ఇప్పుడు ట్రైలర్ అంటేనే మనకి స్టోరీ కొంచెమైనా రివీల్ చేస్తారు, బట్ మన గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తే మాత్రం అసలు స్టోరీ ఎక్కడ రివీల్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. స్టోరీ రివీల్ చేయాలని కాదు, ఉన్నది కదా. అంటే స్టోరీ ఎట్లా అంటే ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ నాన్న ఉంటాడు, వాళ్ళ నాన్న పొలిటికల్ దాంట్లో ఉంటాడు. నాకు తెలిసి వాళ్ళ నాన్నని ఎవరో సంథింగ్ నెగిటివ్ గా అంటే ఎట్లా అంటే చంపేసేవారు, లేకపోతే వాళ్ళ నాన్నని అడ్డుకుంటే ఏదో అయితే మన వీళ్ళ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ సంథింగ్ ఐపీఎస్ అయ్యి వాళ్ళ మీద రివెంజ్ ఎట్లుంటది అంటే ఎట్లా అంటే మన ఎట్లా పొలిటీషియన్ మధ్యలో ఉన్నాయి మన గవర్నమెంట్ ఆఫీసర్ మధ్యలో ఎట్లా ఉంటది అనేది స్టోరీ అని అనుకుంటున్నాను. అకార్డింగ్ టు యూ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఫిల్మ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు అనుకుంటున్నారు? నాకు తెలిసి ట్విన్స్ అనుకుంటున్నా. ట్విన్స్ లేకపోతే మరి ట్రిపుల్ యాక్షన్ నాకు తెలియదు. అంటే ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంటది, ఇద్దరు సన్స్ ఏమో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు ఐపీఆర్ ఆఫీసర్ అని నేను అనుకుంటున్నాను. సో డబుల్ యాక్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా సినిమాలో? ట్రిపుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కాకపోతే నాకు తెలిసి గెటప్స్ అనుకుంటా, ఒకళ్ళు అంటే స్పెట్స్ పెట్టుకుని లుక్ ఉంటది, ఒకటి ఐపీఎస్ ఆఫీసర్ లుక్ ఉన్నది, ఇంకోటి స్టూడెంట్ లుక్ ఉన్నది, మహర్షి టైప్ లో వేరియంట్స్ గా ఉంటదేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ అయితే చాలా గట్టిగానే చేస్తున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈవెంట్ కి మనకి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. అండ్ ఈవెంట్ చాలా బాగా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈవెంట్ అంత బాగా సక్సెస్ అయిన తర్వాత అనుకోకుండా 2 వ్యక్తులు చనిపోవడం అనేది జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి అంటే నేను ఆల్రెడీ అంటే నాకు ఈ విషయం తెలియదు, కానీ వేటి న్యూస్ లో దిల్ రాజు గారు అంటే ఈచ్ వన్ ఆఫ్ అంటే ఒక్కొక్కరికి 5 lakhs ఇస్తారని చెప్పిళ్ళు. ఆల్రెడీ మొన్న పుష్ప మూవీ అంటే ప్రీమియర్స్ అప్పుడే ఒక ఫ్యామిలీకి అట్లా జరిగింది, అదే చాలా బాగా ఉన్నది. సో ఏంటంటే మనం ఏమనుకున్నామంటే అంటే రియాలిటీ లాగా మర్చిపోయి అంటే హీరో ఆడియో ఫంక్షన్స్ కానీ మూవీస్ కానీ అదే ఓకే ఎంటర్టైన్మెంట్ అంటే ఏం కాదు, కానీ ఎంటర్టైన్మెంట్ కోసము అంటే ఎట్లా అంటే డిసిప్లిన్ పాటించకుండా అంటే క్రౌడ్ లో అంటే ఎట్లా అంటే రష్ ఉరకడాలు అట్లా వేయడం అంటే మన స్థితి మర్చిపోయి మనం ఎక్కువ ఫాస్ట్ గా వెళ్ళిపోయి అట్లా ఇన్సిడెంట్ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో అందరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎవరికైనా అంటే ప్రాణం అనేది చాలా వాల్యూ కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ఇష్యూని చూసుకొని పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వైసీపీ లీడర్స్ కూడా చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి అరెస్ట్ గురించి మీరేం చెప్తారు? అప్పుడు కూడా అలానే అన్నారు, అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని. నిజం చెప్పాలంటే ఇట్లాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కాబట్టి ఎవరిని తప్పు పట్టలేము, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇష్టంతోనే వస్తారు. ఇప్పుడు ఫ్యాన్స్ అంటే హీరోస్ అయినా లేకపోతే మూవీ టీమ్ అయినా కానీ ఎవరైనా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తారు, కానీ ఇట్లా జరగాలని ఎవరు అనుకోరు. సో అదైతే తప్పు అన్న ఫీలింగ్. సో పవన్ కళ్యాణ్ గారి ఓజీ గురించి మీరు ఈగర్ గా ఎదురు చూస్తున్నారా? చాలా ఓజీ అసలు టీజర్ అచ్చుడితోనే అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి. నిజంగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అయితే ఆ లుక్స్ గానీ ఆ స్వాగ్ గానీ అసలు ఆ వైలెన్స్ గానీ అసలు గ్యాంగ్స్టర్ మూవీ అసలు చింపేస్తారు అనిపిస్తుంది మన సుజిత్ డైరెక్టర్. ఇప్పటికే ఫ్యాన్స్ అందరు ఆకలితో ఉన్నారు. టీజర్ కూడా చాలా మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి కాబట్టి ఇది ఎప్పుడు వచ్చినా గానీ బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ దీనికి ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మన తెలుగు స్టేట్స్ లో అనిపిస్తుంది. 3 years తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓజీతో మరొక కొత్త ఫిల్మ్ తో మన ముందుకు రాబోతున్నారు. సో ఓజీ గురించి ఒక్క మాటలో. ఓజీ ఫ్యాన్స్ అందరు ఆకలి తీర్చేస్తుంది ఫుల్ మీల్స్ లెక్క.
ఓకే, సో సంక్రాంతి రిలీజ్ అయ్యే ఫిలిమ్స్ లో మీరు సంక్రాంతికి వస్తున్నాంకి ఎక్కువ ప్రియారిటీస్ ఇస్తాము అని చెప్తున్నారు. సో ఈసారి సంక్రాంతికి వస్తున్నాం ఫిలిం తో డైరెక్టర్ అనిల్ రావిపూడి F1 F2 వీటిలో F3 F2 F3 లో ఎంత బాగా అయితే ఎంటర్టైన్ చేస్తారో దీంట్లో ఇంకా డబల్ ఉంటుంది అని అనుకుంటున్నారు ఆ ఫిలిమ్స్ కన్నా. కన్ఫామ్ ఉంటుంది, ఎందుకంటే అనిల్ రావిపూడికి ఆడియన్స్ పల్స్ తెలుసు. ఆయన ఎప్పటి నుంచో రైటర్ లెక్క పనిచేస్తున్నాడు కాబట్టి ఎక్కడ ఏం పెడితే ఆడియన్స్ అనేటోళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతారు, ఎక్కడ థ్రిల్ అవుతారు, ఎక్కడ ట్విస్ట్ అవుతారు అన్ని తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు మన అనిల్ రావిపూడికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఎవరికైనా డైరెక్టర్ కి ఎట్లా ఉంటది అంటే ఈ ఫిలిం వస్తే దానికన్నా మంచి ఫిలిం తీయాలని ఉంటాయి కాబట్టి కన్ఫామ్ గా ఎంటర్టైన్మెంట్ అయితే పక్క లెవెల్లో ఉంటుందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ.